ఏదో ఐఐటి ఫౌండేషన్ చేయాలని అదేదో పెడతారు. తర్వాత పేరెంట్స్ కూడా వీడు ఐఐటి చేసేసి అమెరికా వెళ్ళిపోయినట్టు ఊహిస్తున్నారు. ఏంటి అసలు వాటి సాఫ్ట్వేర్ స్వర్ణయుగం నడిచిందండి 97 నుంచి నిన్న మొన్నటి దాకా. 5వ తరగతి కాగానే ఐఐటి ఫౌండేషన్ పేరుతో చేర్పించడం. ఈ కార్పొరేట్ బడులు జనాల్ని ఎలా దోచుకోవాలో, జనాల వీక్నెస్ ఏమిటో, సైకాలజీ ఏమిటో వాళ్ళు డబుల్ పిహెచ్డి చేశారు. అందరికీ ర్యాంకులు రావని వాళ్ళకి తెలుసు. అలాగని ర్యాంక్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళ బిజినెస్ నడిచేది ఎలా? కాబట్టి మీ అబ్బాయికి మేము ఐఐటి ఫస్ట్ ర్యాంకు తెప్పిస్తామంటారు. పాపం వాడు 10వ క్లాస్ పాస్ అయ్యే అవకాశం కూడా ఉండదు అలాంటి వ్యక్తికి. అసలు మ్యాథ్స్ అంటే అతనికి ఇష్టం లేదు, చేర్పించుకుంటారు. ఒక నెలలో వాళ్ళని వడగట్టేస్తారు, ఎగ్జామ్స్ పెట్టి అర్థం చేసుకుంటారు. సిఓ బ్యాచ్ అని ఒకటి పెడతారు, పేర్లు మారుస్తుంటారు, ఐపీఎల్ అని, సిఓ అని రకరకాల పేరుతో. ఈ వడపోత బ్యాచ్ అంటే వాళ్ళ దగ్గర 1000 మంది ఉంటే 10 మంది మాత్రం ఆ బ్యాచ్లో సీటు. వాళ్ళకి మాత్రం చిక్కటి మీగడ పాలు, మిగతా పిల్లలకి నీళ్ల పాలు, వాళ్ళ బతుకు బుగ్గి పాలు.